అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ రాజకీయం. మేరుపురి రాజభవనంలోని ఒక విశాలమైన గదిలో మహారాజు శివతేజ, మంత్రి బుధాదిత్యుడు, యువరాజు విశ్వసేనుడు తమ తమ అవసరాల మీద మౌనంగా కూర్చొని ఉన్నారు. ఈ మౌనానికి కారణం మహారాజు తన కుమారుడు విశ్వసేనుణ్ణి రాజ్యపాలనా బాధ్యతలు తీసుకోమని కోరుతూ ఉన్నాడు. అందుకు యువరాజు ఒప్పుకోవటం లేదు. రాజు ఒప్పుకోకపోవటానికి కారణం ఏమిటని ప్రశ్నించినప్పుడు యువరాజు ఏ కొద్దిపాటి జంకు కూడా లేకుండా తండ్రితో, నాన్న, రాజ్య పరిపాలన అనేది ఒక రాజకీయ వలయం, అందులో ప్రవేశించాలన్న కోరిక నాకు లేదు, నా జీవితాశయం గొప్ప నటుడు కావాలని అని జవాబు చెప్పాడు. ఈ సమాధానం విని రాజు శివతేజుడు కంగు తిని మౌనంగా ఊరుకున్నాడు. మంత్రి బుధాదిత్యుడికి వింతగానే అనిపించినా రాజధర్మం అనిపించుకోదు కదా అని ఆయన కొద్దిసేపు తర్వాత యువరాజును క్షత్రియ ధర్మమైన రాజ్య పరిపాలనా బాధ్యతలు వదిలిపెట్టి నటుడుగా జీవించాలని గడపాలని ఈ వింత ఆలోచన మీకు ఎలా కలిగింది అని అడిగాడు. అందుకు విశ్వసేనుడు చిరునవ్వు నవ్వుతూ, మంత్రివర్య, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసి ప్రజలను ఎంతో ఆశ్చర్యాలు కలిగించేది నటన. ఈ నటన ద్వారా ప్రజలను ఆహ్లాదపరచడం నా జీవితాశయం. నలంద విశ్వవిద్యాలయంలో త్వరలో నిర్వహించబడే నటనా శిబిరంలో చేరి ఉన్నత స్థాయి నటుడిని కావాలి అనుకుంటున్నాను. అంతగా నాన్నగారు రాజ్యభారం అప్పగించాలి అనుకుంటే నా తమ్ముడు చిరంజీవి జయంతుడికి అప్పగించవచ్చు అన్నాడు. ఇది విన్న శివతేజ మహారాజు ఒక్కసారిగా కోపంతో, మూర్ఖుడా, రాజవంశంలో పుట్టి రాచరికపు విద్యలన్నింటినీ నేర్చుకుని నటన పేరుతో ఊరూరు తిరుగుతూ తైతక్కలాడతావా? మర్యాదగా నేను చెప్పినట్లు చేయటం తప్ప నీకు మరే గత్యంతరమూ లేదు, బుద్ధిగా మసులుకో అన్నాడు. ఈ వాతావరణాన్ని శాంతపరిచేందుకు మంత్రి, మహారాజా, ప్రశాంతంగా ఆలోచించుకోవటానికి యువరాజుకి 2 రోజులు సమయం ఇవ్వటం మంచిది అని అన్నాడు. అందుకు రాజు శివతేజ మహారాజు కూడా అంగీకరించాడు. ఆ 2 రోజులు గడిచాక తిరిగి ముగ్గురు సమావేశమయ్యారు. విశ్వసేనుడు తాను నటుడి జీవితాన్ని కోరుకుంటున్నానని తన పాత పాటనే మరోసారి మళ్ళీ వినిపించాడు. అప్పుడు మంత్రి, యువరాజా, నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవని మేము ముందే ఊహించాం. సరే, నిన్ను నలంద విశ్వవిద్యాలయానికి పంపించడానికి మీ నాన్నగారు ఒప్పుకుంటారు. అయితే ముందుగా మీ నాన్నగారికి ఒక చిన్న పని చేసి పెట్టాలి అన్నాడు. ఇందుకు విశ్వసేనుడు సంతోషంగా అంగీకరించాడు. అప్పుడు రాజు, బాబు, మన సామంతరాజు వసంతసేనుడు కొద్ది రోజులుగా జబ్బుతో మంచం పట్టి ఉన్నాడు. ఆయన కోలుకోవటానికి 1 రోజుల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల నువ్వు సంభ్రమపురికి వెళ్ళి అందుకు ఆయనకు బదులుగా రాజ్యపాలన చూడాలి అని చెప్పాడు. నాన్న, మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం అన్నాడు ఈ విశ్వసేనుడు ఎంతో అణకువగా. ఆ తర్వాత 4 రోజులకు విశ్వసేనుడు సంభ్రమపురికి చేరుకున్నాడు. ఆ మరునాడు అతడు సభామందిరానికి బయలుదేరుతూ ఉండగా భటుడొకడు చక్రవర్తి నుంచి లేఖ అంటూ అతడికి ఒక ఉత్తరం ఇచ్చాడు. అందులో రాజు శివతేజ విశ్వసేనుడి తల్లికి ఉద్యానవనంలో పాము కాటివేసిందని, వైద్యులు చికిత్స చేస్తున్నారని రాసి ఉంది. అది చదివి విశ్వసేనుడు కంగారు పడ్డాడు. అంతలో మంత్రి అక్కడికి వచ్చి అతడి కోసం సభలో అందరూ ఎదురు చూస్తున్నట్లుగా చెప్పాడు. మనస్సు కకలావికలం అయిపోతున్నా విశ్వసేనుడు చిరునవ్వుతో మంత్రిని అనుసరించి సభకి వెళ్ళాడు. సభలో పరిపాలనకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి చర్చలు జరిగాయి. అన్నింటినీ అతడు ఎంతో చాకచక్యంగా నిర్వహించాడు. 2వ రోజున విశ్వసేనుడు ఉదయం ఉద్యానవనంలో ఉండగా సంభ్రమపురి మంత్రి అక్కడికి వచ్చి, యువరాజా, మన రాజ్యంలో చెరువులు తవ్వించడానికి 10,000 వరహాలు అనుమతిస్తున్న ఈ పత్రంలో తమరు సంతకం చేయాలి అన్నాడు. 10,000 వరహాలతో ఎన్ని చెరువులు తవ్వించబోతున్నారు అని అడిగాడు విశ్వసేనుడు. దానికి మంత్రి కాస్త వెటకారంగా, మేము చక్రవర్తికి చాలా పెద్ద మొత్తమే కప్పం కడుతున్నాం, అయినా ఒక క్షణం ఆగి 10,000తో 4-5 చెరువులు తవ్వించవచ్చు అన్నాడు.
ఆ సమాధానానికి మనసులో మండిపడిన విశ్వసేనుడు దాన్ని పైకి కనపరచకుండా, మంత్రివర్య, పోయిన ఏడాది మీరు చక్రవర్తికి కట్టిన కప్పం 2,00,000 వరహాలు. ఏదో రాజ్యం ఈతిబాధల్లో ఉన్నదని వినతిపత్రాలు పంపి మా నుంచి మీరు పొందిన సహాయం 3,00,000 వరహాలు. ఇదంతా మర్చిపోయినట్లున్నారే అన్నాడు. ఆ జవాబుతో మంత్రి ఇంక మారు మాట్లాడకుండా అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడు. రాత్రి తొలిజాము గడుస్తూ ఉండగా అతడికి తండ్రి నుంచి వార్త వచ్చింది. అందులో అతడి తల్లికి పాము కాటు నుంచి ప్రాణాపద భయం తీరిపోయిందని, క్రమంగా కోలుకుంటూ ఉన్నదని ఉంది. ఆ వార్త విశ్వసేనుణ్ణి ఎంతో సంతోషపరిచింది. అతడిక నిద్రపోదాం అనుకుంటూ ఉండగా నగర రక్షకుడు హడావిడిగా వచ్చి, యువరాజా, నగరం చుట్టుపక్కల ఉన్న అడవుల నుంచి బందిపోట్లు వచ్చి పడ్డారు. వాళ్లల్లో ప్రతివాడి చేతిలోనూ ఒక కాగడ. వాళ్ళు కేకలతో అరుపులతో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు అని చెప్పాడు. విశ్వసేనుడు కాగడ అన్న మాట వినగానే ఆశ్చర్యపోయి, ఈనాటి పున్నమి వెన్నెలలో దొంగలు కాగడాలతో నగరాన్ని దోచుకునేందుకు రావడం ఆశ్చర్యం. వాళ్ళంతా రాటుదేరిన బందిపోట్లు అయి ఉంటారు. నేను వస్తున్నాను. కాగడా చేతిలో ఉన్న ప్రతి ఒక్కడిని పట్టి బంధించడం చాలా తేలిక అంటూ బయలుదేరి వెంట వచ్చిన భటులను ఉత్సాహపరుస్తూ 1 గంట కాలం గడవకముందే దొంగలను పట్టి కారాగారంలో బంధించారు. తెల్లవారాక రాజు వసంతసేనుడు అతన్ని చూడ్డానికి వచ్చి, యువరాజా, మీరు వచ్చిన ఈ 2 రోజుల్లోనే నా ఆరోగ్యం కుదుటపడటం మీరు కాలు మోపిన వేళా విశేషం. ఇక నేను రాజ్య బాధ్యతలను స్వీకరించగలను అని అన్నాడు వినయంగా. విశ్వసేనుడు ఎంతో తృప్తిగా, వసంతసేన, ఈ 2 రోజులు రాజ్యపాలనా వ్యవహారాల్లో మునిగి తేలటం వల్ల నాకెంతో మేలు జరిగింది. ఈ రోజునే బయలుదేరి మా రాజ్యానికి వెళుతున్నాను అని అన్నాడు. విశ్వసేనుడు తిరిగి రాగానే తండ్రి మంత్రులతో సమావేశం జరిగింది. మంత్రి అతడితో, యువరాజా, మీరు నలంద విశ్వవిద్యాలయానికి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 1 వారంలో మీ ప్రయాణం అన్నాడు. అలాగా అంటూ విశ్వసేనుడు చిరునవ్వు నవ్వి, మంత్రివయ్య, సంభ్రమపురి రాజ్యం బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నేను రాజు అనే వేషం వేశాను. నా మనసులోని భావాలకు వ్యతిరేకమైన భావాలను ఎన్నిటినో క్షణాలలో నటించాను. ఎటువంటి అభ్యాసము కానీ, ముందుగా తయారు చేసుకున్న సంభాషణలు కానీ, ఎదుట పక్కలా వెలిగే దీపాలు కానీ లేకుండానే నా రాజు పాత్రలో నేను జీవించాను. నా నటనాశక్తికి ఇదే సరి అయిన సంతృప్తికరమైన పద్ధతి అని నాకు అనిపించింది. పరిపాలనా రాజకీయాల్లో నటన పాత్ర నాకు అర్థమైంది. అందువల్ల నేను నటనకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణను తీసుకోవటం వ్యర్థం అని అనుకుంటున్నాను. నాన్నగారి ఆలోచనను శిరసావహించి రాజ్యభారం స్వీకరించాలని నిర్ణయించుకున్నాను అని అన్నాడు. ఇది వింటూనే శివతేజ మహారాజు సంతోషంతో లేచి వచ్చి కొడుకును కౌగలించుకొని, బాబు, వారం రోజుల్లో నీ పట్టాభిషేకం జరుగుతుంది అని చెబుతూ మంత్రికేసి చూడగా మంత్రి చిరునవ్వుతో నవ్వుతూ ఉన్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.